హనుమాన్ జంక్షన్ నూజివేడ్ రోడ్లోని ఏపూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామ దాసాంజనేయ స్వామి 75వ వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. హనుమాన్ జంక్షన్ నూజివేడ్ రోడ్ ఏపూరు గ్రామంలోని శ్రీ సీతారామ దాసాంజనేయ స్వామి వారి హనుమాన్ జయంతి 75వ వజ్రోత్సవ వేడుకలను ఆలయ కమిటీ వారు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు పల్నాటి శ్రీనివాసరావు, పల్నాటి సీతారామారావు, పల్నాటి సాగర్, అర్చకులు పవనాచార్యులు మాట్లాడుతూ 1950వ సంవత్సరంలో పల్నాటి సత్యనారాయణ శ్రీ దాసాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. ఈ కార్యక్రమానికి చోడే వెంకయ్య సహకరించారని తెలిపారు. ఆనాటి నుండి నేటి వరకు పల్నాటి సత్యనారాయణ, చోడే వెంకయ్యలు శాశ్వత ధర్మకర్తలుగా ఉంటూ వారి తదనంతరం వారి కుటుంబ సభ్యులు ఏపూరు, బాపులపాడు, హనుమాన్ జంక్షన్ గ్రామ ప్రజలు భక్తుల సహకారంతో స్వామి వారికి నిత్యము పూజలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం శ్రీ సీతారామ దాసాంజనేయ స్వామి వారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. 74 సంవత్సరాలు పూర్తి చేసుకుని 75వ సంవత్సరంలో వజ్రోత్సవ వేడుకలకు ఆలయ కమిటీ సర్వం సిద్ధం చేసింది. మే 21వ తేదీ బుధవారం నుండి 25వ తేదీ వరకు ఈ ఉత్సవాలు నిర్వహించనున్నారు. 25వ తేదీ ఆదివారము భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి భక్తులు తమ వంతు సహాయ సహకారాలు అందించి ఈ వేడుకల్లో పాల్గొని జయప్రదం చేయాలని ఆలయ కమిటీ వారు తెలియజేశారు. 1950 సంవత్సరంలో ఏపూర్ నూజివీడ్ రైల్వే గేట్ వద్ద శ్రీ దాసాంజనేయ స్వామి దేవస్థానం ప్రతిష్ఠించారు. ఆ రోజుల్లో పల్నాడు సత్యనారాయణ గారు, చోడే వెంకయ్య గారు సహకారంతో ఈ స్వామివారిని ప్రతిష్ఠ జరిగింది. ఆ సమయం ముందు చుట్టుపక్కల గ్రామ ప్రజల సహకారం కూడా పూర్తిగా ఉంది. ఆనాటి నుంచి నేటి వరకు పల్నాడు సత్యనారాయణ గారి శాశ్వత ధర్మకర్తలుగా చోడే వెంకయ్య గారితో ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తూ ఇంతకాలం హనుమత్ జయంతి ఉత్సవాలు 74 సంవత్సరాలుగా పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం 75వ సంవత్సరం కారణంగా ఈ ఆంజనేయ స్వామి దేవస్థానం యొక్క జయంతి మహోత్సవాలు దిగ్విజయంగా నిర్వర్తించాలని ఆలయ కమిటీ నిర్ణయించడం జరిగింది. హనుమత్ జయంతి ఉత్సవాలు 21 మే 21వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు జరుగుతాయి. ఆ కార్యక్రమాలు ఆఖరి రోజైన 25వ తారీఖున ఆంజనేయ స్వామి వారి ప్రసాదంతో కూడిన అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దయచేసి చుట్టుపక్కల గ్రామ ప్రజలు, భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ స్వామివారికి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. మన నూజివీడ్ రైల్వే గేట్ వద్ద వేంచేసిన శ్రీ సీతారామ దాసాంజనేయ స్వామి వారి 75వ హనుమాన్ జయంతి మహోత్సవములు ఈ నెల 21వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వజ్రోత్సవ వేడుకలు ఈ ప్రతిరోజు ఒక కార్యక్రమం ఉంది. 21వ తేదీన శ్రీ స్వామివారి సన్నిధిలో విఘ్నేశ్వర స్వామి వారి పూజా కార్యక్రమం జరుగుతుంది మొదటి రోజున. అలాగే 22వ తేదీన హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అలాగే సుందరకాండ పారాయణం కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు జరుగును. 23వ తేదీన శ్రీ స్వామివారి ఊరేగింపు కార్యక్రమం సీతారాంపురం, బాబులపాడు, హనుమాన్ జంక్షన్, ఏపూరు గ్రామాల్లో ఘనంగా జరుగును. అలాగే 24వ తేదీ ఉదయం శ్రీ స్వామివారి సన్నిధిలో హనుమాన్ జయంతి పూజా కార్యక్రమం జరుగును. హనుమంతుడికి ప్రత్యేక పూజలు జరుగును. అలాగే 24వ సాయంత్రం కోలాట కార్యక్రమం జరుగుతుంది. ఇలా ప్రతిరోజు ఒక కార్యక్రమం జరుగుతున్నాయి మన హనుమాన్ గుడిలో. అలాగే 25వ తేదీన ఆఖరి రోజున సుమారు 7,000 మందికి మేము ప్రత్యేక ఏర్పాట్లు చేసి అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈ హనుమత్ జయంతి కార్యక్రమాలన్నిటికీ మీ వంతు కూడా సహాయ సహకారాల నుంచి మీ సపోర్ట్ చేసి ఘనంగా జరిగేటట్టు చేయాలని అందరిని కోరుతున్నాము. జై శ్రీరామ్. ఈ సంవత్సరం ఇప్పటికీ ఈ 2025 వైశాఖ దశమి రోజుకి హనుమత్ జయంతి అండి. ఈ హనుమత్ జయంతి సందర్భంగా స్వామివారికి 75వ హనుమత్ జయంతి సందర్భంగా ఈ వజ్రోత్సవాల్లో భాగంగా ఎంతో ఘనంగా ఈ యొక్క కార్యక్రమాలను జరిగించడం అనేది జరుగుతుంది. దాని మూలంగా ఈ సంవత్సరం మే 21వ తారీఖు నుండి మే 25వ తారీఖు వరకు కూడా
ఎంతో ఘనంగా ఈ వజ్రోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. మే 21వ తారీఖు సర్వకార్య జయానికి, సర్వ విఘ్నాలు తొలగిపోవడానికి మహాగణపతి హోమము. తదుపరి 22వ తారీఖు హనుమత్ జయంతి సందర్భంగా ఉదయం 4 గంటలకు స్వామివారికి పంచామృతాభిషేకము, తదుపరి విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనము, సహస్రనామ దళార్చన పూజ కార్యక్రమాలు జరుగును. కావున భక్తులందరూ విచ్చేసి కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహంకు పాత్రలవుతారని మా మనవి. అలాగే 23వ తారీఖు స్వామివారు ఊరేగింపు సేవగా బాబులపాడు, ఏపూరు గ్రామం, అలాగే సీతారామపురంలో కూడా గ్రామ సేవగా స్వామివారు ఊరేగింపుగా వస్తున్నారు. తదుపరి భజన కార్యక్రమాలు జరుగును. 23వ తారీఖు శనివారం విశిష్టత కావున అష్టమ శని, ఏలినాటి శని, అర్ధాష్టమ శని యొక్క దోషాలు తొలగిపోవటకు, సర్వకార్య జయానికి, స్వామివారి అనుగ్రహముకు, సకల విద్య ఉన్నత ఉద్యోగం కొరకు కూడా మహాశక్తివంతమైనటువంటి ఏకాదశ మన్యసూక్త హోమం ఎంతో ఘనంగా జరుగును. కావున భక్తులందరూ విచ్చేసి ఈ యొక్క సువర్ణ అవకాశాన్ని వినియోగించగలుగురని దాసాంజనేయ స్వామి వారి కమిటీ తరపున మనవి. తదుపరి 25వ తారీఖు ఎంతో భారీ స్థాయిలో అన్నదాన సంతర్పణ అనేది జరుగును. కావున భక్తులందరూ విచ్చేసి స్వామివారిని దర్శించుకొని ఈ యొక్క అన్నప్రసాదం స్వీకరించవలసిందిగా మనవి. కావున భక్తులందరూ కూడా మీ యొక్క సహకారాలు అందించవలసిందిగా స్వామివారిని దర్శనం చేసుకోవాల్సిందిగా మా యొక్క మనవి. జై శ్రీరామ.